యేసుక్రీస్తు ప్రత్యక్షతలు, జీసస్ క్రైస్ట్ రెవల్యూషన్స్ లైవ్ ప్రోగ్రామ్ సోమవారం మరియు గురువారం మన కల్వరీ టీవీలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ప్రవక్త కె ప్రసన్న కుమార్ గారు అద్భుతమైన వర్తమానం అందించి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొకసారి శుభాలు. మళ్ళీ మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించేశారు కనుక మరొకసారి యేసుక్రీస్తు ప్రత్యక్షతలు అనే ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి ప్రభునామన శుభాలు తెలియజేస్తున్నాను. పరలోకం నుంచి ఒక మంచి వర్తమానం వినే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం మంచి వర్తమానం వినబోతున్నాం ఈరోజు. దానికి ముందుగా కొన్ని సాక్ష్యాలు చూసి ఆనందిద్దాం. మాది కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే మాకు కుటుంబంలో సమాధానం లేదండి. అయితే ప్రసన్న గారి లైవ్ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన ప్రసంగాలన్నీ బాగుంటాయి. అది చూసి నేను మా భర్త గారి దగ్గరికి నేను వెళ్దామని చెప్పి అనుకున్నాను. మా గొడవలు వచ్చాయండి కుటుంబంలో సామాన్యంగా. బాగా గొడవలు రావడంతో మా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. అప్పుడు నేను ప్రసన్న గారి లైవ్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోయాయి దేవుడి దయ వల్ల. అదేగాక మొన్న కూడా మేము చాలా గొడవలు, మాకు పెళ్ళైనాక ఇప్పుడు 8 నెలలు అవుతుంది మాకు పెళ్ళయి. అయినా సరే చాలా గొడవలు వచ్చాయి మాకు. అయినా సరిగ్గా కలిసే వాళ్ళం కాదు మేము. అయితే ఇంకా ప్రసన్నయ్య గారు లైవ్ చూసి నేను ఆయన్ని సంప్రదించి ప్రేయర్ చేయించుకున్నప్పుడు నాకు చాలా తేలిగ్గా ఉండిందండి మనసు. ఇక తర్వాత దేవుడు మమ్మల్ని ఖండించి దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు. అలాగే నాకు ప్రార్థన చేసుకునే ఒక మంచి గుణాన్ని ఇచ్చాడు. అంతేనండి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది నాకు. దేవుని నామకి స్తోత్రం అండి. నా పేరు రాధిక, మరి గుమ్మలూరు. మరి నేను పాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారి లైవ్లో నేను వస్తుండగా చూసి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఫస్ట్ నాకు కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మ నీకు ఖచ్చితంగా కుమారుడు పుడతా అన్నారు. అలాగే మరి నాకు దేవుడు చక్కనే కుమారుని ఇచ్చాడు. మరి మా కోసం, మా పిల్లల కోసం పాస్టర్ గారు ఎంతగానో నా కోసం ప్రార్థన చేశారు. మరి అలాగే మేము క్షేమంగా ఇలా ఉన్నామంటే దేవుని కృప. మరి నాకు ఇంత మేలు చేసిన నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కోసం, మా పిల్లల కోసం ప్రార్థన చేసిన ప్రసన్న కుమార్ గారికి, పాస్టర్ గారికి నా నిండు వందనాలు తెలియజేసిన చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మాది సంతజూటూరు గ్రామము. నా పేరు రాణి. నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా నాన్నగారికి కరోనా వచ్చి బాగలేకుండా ఉంది. అప్పుడు ప్రసన్న కుమార్ గారు ప్రార్థన చేయగా మా నాన్నకి స్వస్థత కలిగింది. ఆ విధంగా నేను కూడా అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవడం మొదలుపెట్టినాను. నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉండింది, 9.2 ఉండింది. కానీ అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు 12 పాయింట్స్ బ్లడ్ పెరిగింది. తర్వాత 9 నెలలు పడిన తర్వాత ఉమ్మనీరు తక్కువైంది, బేబీని సిజరింగ్ చేయాలని చెప్పినారు. అప్పుడు మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రసన్న కుమార్ అయ్యగారు మగబిడ్డ పుడతాడని ప్రవచించారు. మాకు అనుకున్నట్టే మగబిడ్డ పుట్టాడు. సిజరింగ్ చేయాలని డాక్టర్స్ చెప్పినప్పుడు కూడా నాకు షుగర్ ఉండింది, థైరాయిడ్ ఉండింది. కానీ అవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ ప్రసన్న కుమార్ అయ్య గారు ఏం కాదమ్మా, దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని తెలియజేయడం జరిగింది. మేము ఆ ధైర్యంతో మేము సురక్షితంగా
నంద్యాలలో డెలివరీ అయ్యాను. నాకు మగబిడ్డ పుట్టాడు. మా జీవితంలో గొప్ప కార్యం జరిగించిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మా కోసము ప్రతిరోజు ప్రార్థన చేసిన ప్రసన్న కుమారయ్య గారికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసిన వందనాలండి ప్రసన్న కుమార్ గారికి. మరి మా అక్కగారికి వాడండి ఈవిడి డెలివరీ అయినప్పుడు అయితే మరి చాలా ప్రమాదం చేసిందండి. చేసినప్పుడు అయితే మరి పిల్లోడిని మేము లైవ్ ఇచ్చుకుంటాం అనుకున్నామండి. మరి అప్పుడు తేలిగ్గా వచ్చి బాక్స్ లో పెట్టారండి. బాక్స్ లో పెట్టినప్పుడు మేము మరి ప్రసన్న కుమార్ గారికి ఫోన్ చేసినప్పుడు ఏం పర్లేదమ్మా, నీ బిడ్డకే నీ కోళ్ళలో నీ పిల్లోడు చాలా క్షేమంగా ఉంటారని చెప్పారండి. చెప్పినప్పుడు మేము లైవ్ ఇచ్చుకుంటామన్నామండి. మరి ఆయన ప్రార్థన వల్ల మా కోళ్ళలో, మా అగ్గరి కోళ్ళలో మా మనవడు కూడా బాగానే ఉన్నారండి. దాని గురించి మీకు లైవ్ పంపుతా కానీ మేము ఇలాగా సాక్షుకుని చెప్పుకుంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. నా పేరు రోజ్లిన్. మేము బెంగళూరులో ఉంటాము, కర్ణాటక మాది. మేము ఒక 3 years నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఉద్యోగం విషయంలో. మా హస్బెండ్కి హైదరాబాద్లో ఉద్యోగము, మేము ఇక్కడ బెంగళూరులో ఉన్నాము. చాలా కష్టాల్లోనూ ఉన్నాము ఫైనాన్షియల్గా కూడా. అలా ఇబ్బందిలో ఉన్నప్పుడు మాకు ప్రసన్నయ్య గారి నంబర్ దొరికింది. మేము మా అత్తగారి వల్ల మాకు ఫోన్ చేయడం వల్ల మాకు ప్రార్థన చేయించుకున్నాము. ఇట్లా దైవజనులు వాళ్ళది ప్రార్థన చేయించుకోండి మంచి జరుగుతుందని అలా ప్రార్థన చేయించుకుని మాకు ఒక 3 monthsలోనే బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇప్పుడు బాగున్నాము అక్కడ బెంగళూరులో. మా పాప హస్బెండ్తో కలిసి మేము సంతోషంగా ఉన్నాము. దానికి ఇంత అద్భుత కార్యం చేసిన దేవునికి వేలాది వందనాలు, స్తుతులు. ఇలా సహాయం చేసినందుకు ప్రసన్నయ్య గారికి వందనాలు. థ్యాంక్ యూ. వందనములు. నా పేరు కవిత, మాది ఖమ్మము. నాకు 4 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు ఉన్నారు. అందులో చిన్న పాప పెద్ద పాప ఒకరోజు గొడవ పెట్టుకున్నారు. చిన్న పాప చెప్పబెట్టుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. మేము మొత్తం తిరిగి చూడటం జరిగింది. అసలుకి ఎంత అంటే అంత తిరగటం జరిగింది. పాప కనిపించలేదు. అప్పుడు నా స్నేహితురాలైన అరుణక్కకి నేను ఫోన్ చేసి, అక్క పాప ఎక్కడికో పోయింది, కనిపించట్లేదు అక్క అని నేను పెద్దగా ఏడవటం జరిగింది. అప్పుడు అక్క ఎమ్మటే, కవిత నువ్వేం భయపడకమ్మా, ప్రసన్న కుమార్ అయ్యగారి నెంబర్ నీకు ఇస్తా, నువ్వు మాట్లాడు అని చెప్పటం జరిగింది. ఎమ్మటే అయ్యగారితో ఫోన్ చేసి, అయ్యా నా పాప ఎక్కడికో వెళ్ళింది, నా పాప కనిపించట్లేదని నేను అయ్యగారితో చెప్పి పెద్దగా ఏడ్చాను. తర్వాత అయ్యగారు ప్రేయర్ చేసి, అమ్మ నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదు, మీరు నాకు దేవుడు ఆత్మ ద్వారా చూపెడుతుండు, బస్ స్టేషన్లో ఉంది, బస్ స్టాండ్లోకి వెళ్ళి మీరు పాపని ఎతకండి అని అయ్యగారు చెప్పటం జరిగింది. అదే విధంగా మొత్తం ఎతికాము. పాప ఎక్కడ కనిపించలేదు. మేము ఇంటికి వచ్చి అంత మాత్రం 1 గంట అట్లా కూర్చున్నామో లేదో, అంత చూసి ఏడ్చుకుంటున్నామో లేదో, పాప ఫోన్ చేసి అమ్మ నేను బస్సులో ఉన్నానని మాకు ఫోన్ చేయటం జరిగింది. అసలు నిజంగా ఇంత అద్భుతం మా పట్ల జరుగుతుందని మేము నిజంగా ఊహించుకోలేదు. ఎమ్మటే నేను అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా పాప బస్ స్టాండ్లో ఉందని, మాకు బస్సులో ఉందని మాకు ఫోన్ చేసింది అయ్యగారు అని చెప్పేసరికి, దేవుడు నీ పట్ల ఎంత మహిమ జరిగేలాగా చేసిందో నువ్వే తెలుసుకో అమ్మా, నువ్వు ఈ సాక్ష్యం చెప్పాలి అని అయ్యగారు మమ్మల్ని చెప్పటం కూడా జరిగింది. అదే విధంగా నా పాప తిరిగి ఇంటికి వచ్చినందుకు, క్షేమంగా వచ్చినందుకు మన ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనములు. దేవునామంలో మీ అందరికీ నా వందనాలు. నా పేరు మనస్విని, మా హస్బెండ్ పేరు పృథ్వీరాజ్, మాది బెల్లంపల్లి. ఇది నేను 2వ సాక్ష్యం చెప్పడం. పోయిన సంవత్సరం మార్చి 9వ తారీఖు మేము అంకుల్తో ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. పిల్లల కోసం మేము అంకుల్కి ఫోన్ చేసి టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రేయర్ చేయించుకున్నాము. ప్రేయర్ చేయించుకోగానే అంకుల్ ప్రేయర్ చేసి, అమ్మ నువ్వు తప్పకుండా కన్సీవ్ అవుతావని ప్రవచనం చెప్పాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మార్చి 9న నేను ప్రేయర్ చేయించుకున్నాను. మార్చ్ 13th నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవునికి చాలా వందనాలు. ప్రేయర్ చేసినందుకు అంకుల్కి కూడా చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం అంతా చాలా సంతోషించాము. అదేవిధంగా కన్సీవ్ అయిన
సెకండ్ మంత్కే కొంచెం బ్లీడింగ్ కనబడినట్టు అనిపించింది. మళ్ళీ అంకుల్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. ఏం బాధపడకమ్మా, ఏం అవ్వదు, నీకు తప్పకుండా బాబు పుడతాడని నాకు 2వ నెలలోనే అంకుల్ నాకు చెప్పడం జరిగింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 2వ నెలలోనే నీకు తప్పకుండా బాబు పుడతాడని అంకుల్ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ 9 months కూడా నేను అంకుల్కి ప్రతి మంత్ ఫోన్ చేసి ఏదైనా బాధ ఉన్నా కూడా నేను ప్రేయర్ చేయించుకునేదాన్ని. ప్రతిసారి నాకు అంకుల్ ప్రేయర్ చేసి చాలా ధైర్యం చెప్పారు. నాకు October 26న దేవుడు ఇంత చక్కని బాబుని మాకు ఇచ్చాడు. దేవునికి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రసన్న కుమార్ అయ్యగారికి మరియు అమ్మగారికి మా కోసం ప్రేయర్ చేసినందుకు చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. నా పేరు హెప్సిబా, మా హస్బెండ్ పేరు దేవదాస్, మాది వరంగల్. నాకు 3 పాపలు, 1 బాబు. రోజు మరి ప్రసన్న కుమారు వాక్యము టీవీలో వింటాము. మరి మా కుటుంబంలో ఒక సమస్య ఏర్పడ్డప్పుడు మరి బ్రదర్ ప్రసన్న కుమార్ను ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఆయన ప్రార్థన చేసిండు. మాకు పెళ్ళై 30 సంవత్సరాలు, మరి 10 సంవత్సరాల నుంచి మా భర్త దూరం అయిపోయినాడు. ఆయన తిరిగి రావాలని ప్రార్థన చేయమన్నప్పుడు మరి ప్రసన్న కుమారు తన దర్శనం ద్వారా 10 రోజులకే తిరిగి వస్తాడని చెప్పిండు. అదే రీతిగా దేవుని దయ వల్ల ఆయన 10 రోజులకి మా ఇంటికి తిరిగి వచ్చిండు. మరి మా కుటుంబంలో ఆ సమస్య దేవుడు తీర్చిండు. దేవుడు చేసిన మేలకై దేవునికై అనంతమైన కోటి స్తోత్రములు, వందనాలు తెలుపుకొంచున్నాను. ప్రార్థించిన ప్రసన్న కుమార్ అన్న బ్రదర్ గారికి నాకు హృదయపూర్వక వందనములు, ఒక సంస్థ కూడా వందనములు. ఈ యొక్క చిన్న సాక్ష్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మాది సంత జూటూరు గ్రామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. విందామండి వర్తమానం. రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నోట్బుక్స్తో చాలామంది కూర్చొని ఉన్నారు, మెసేజ్లు రాసుకుంటున్నారు. ఈ రోజున 1 సమూయేలు 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక కథ రూపంలో చెప్పుకుంటా పోతే అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు వింటున్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాల ప్రజలు ఈ వర్తమానం వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. టైటిల్ చూడండి, అక్కడ కనబడుతుంది. అవసరతలన్నిటినీ తీర్చువాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయనేనండి తీర్చేది. ఎంతమందికి ఇప్పుడు అద్భుతాలు చేశాడు చూశారు కదా, చూడలేదా? ఇవన్నీ యేసయ్య మాత్రమే చేయగలడు, ఈ లోకంలో ఎవ్వరూ చేయగలరు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. దాన్ని ఇంకా ఆ ప్లేస్లో ఎవరిని సూట్ చేయలేం మనం, ఎందుకంటే ఆయనే కార్యాలు చేశాడు. దాంట్లో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు. కనుక వర్తమానంలోకి వెళ్ళిపోతున్నానండి నేను. 1 సమూయేలు 1వ అధ్యాయము 1 నుంచి 28 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం వినబోతున్నాం. అక్కడ ఒక కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వీడియో తీసి మనకు చూపించాడు. ఏదో మనుషులు రాసినటువంటి కట్టు కథ, కల్పనా కథ కాదు అది. మనుషులు రాస్తే అది కల్పితం, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తే అది నిజం. అందుకనే మనుషులు బుర్రతో ఆలోచించి రాస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ చేత రాయబడినటువంటి మాటలు. దాంట్లో హన్న అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు ఎల్కానా అనేటువంటి ఒక భర్తనిచ్చాడు. వాళ్ళ జీవితం సాఫీగా జరిగిపోతా ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. కొంచెం ఇంట్రడక్షన్ చెప్తే మీకు కూడా చాలా చాలా ఉల్లాసంగా ఉంటుంది. హన్న అంటే అర్థం ఏంటో తెలుసా? కృప అని. అయితే ఇక్కడ నిజంగా దేవుని కృపను పొందినటువంటి ధన్యురాలి, పేరుకు తగినటువంటి జీవితం ఆమెది. ఈమె ఏ పట్టణానికి చెందినది తెలుసా? ఎఫ్రాయిము మన్యమందలి రామాతయి మెఫోను పట్టణస్థుడైనటువంటి ఎల్కానా భార్య ఈమె. మళ్ళీ చెప్తున్నాను, రామాతయి మెఫీము పట్టణస్థుడైన ఎల్కానా భార్య హన్న. ఎల్కానాకు 2 భార్యలు.
ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య పేరు హన్న. ఆ రోజుల్లో అలా ఉండేటి అండి కుటుంబాలు. కానీ ఈ రోజుల్లో అవి కుదరవు. ఆ రోజుల్లో బైగామి నడిచిపోయింది. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ కొంచెం మారింది. సరే, అది కూడా తెలుసుకుంటే అన్ని కుటుంబాలు ఎలా, అసలు ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే దాని ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవాలని. కనుక పెద్ద భార్య పేరు హన్న, చిన్న భార్య పేరు పెనిన్న, భర్త పేరు ఎల్కానా. అయితే హన్న ఎల్కానాకు ప్రియమైనదిగా నడుచుకుంటూ ఉండేది. చాలా ఇష్టమైన లవింగ్ వైఫ్ అని చెప్పాలండి, క్లియర్గా మీకు ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఎల్కానా ఏం చేసేవాడు తెలుసా? ప్రతి సంవత్సరము యెహోవాకు బలి అర్పణ చేసేవాడంట. ఈ బలి అర్పణ చేసినప్పుడు తన భార్యకు 2 పాలు, అంటే 2 భాగాలు ఆమెకు, మిగతాది చిన్న భార్యకు ఇస్తుండేవాడు. అంటే ఎక్కువగా ఒక భాగం ఆమెకు ఎక్కువ ఇస్తుండేవాడు. దాని అర్థం ఏంటంటే ఎక్కువ ఆమెను ప్రేమిస్తుండేవాడు. అయితే ఇక్కడ అసలటువంటి విషయం ఏంటంటే హన్నాకు అసలు పిల్లలు లేరు. అయితే ఏంటి, తన లోటును తీర్చగలవాడు, తనను ఆదరించగలవాడు దేవుడే అని నమ్మిందండి. ఇది మన గోలు. హన్నా గోలు చూడండి, అక్కడ లోటును తీర్చగలవాడు, ఆదరించగలవాడు దేవుడు మాత్రమే. మనమేమనుకుంటామంటే మనుషులు తీరుస్తారేమో అని మనుషుల వైపు కొంచెం ఆలోచన పోతుంది. లోటును తీర్చగలవాడు, ఆదరించగలవాడు దేవుడు మాత్రమే. ఈ వర్తమానము వింటున్నటువంటి వారందరికీ కూడా ఈ సందేశం ఇది మీకోసమే. మీ లోట్లు తీర్చేవాడు, మిమ్మల్ని ఆదరించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటుంది. మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవుని సన్నిధికే వెళ్ళి దేవుడికి చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకుంటుంటారు కొంతమంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటుంటున్నారు. అయితే ఇక్కడ అన్న దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటుందంటే ప్రార్థన చేస్తుంది. దేవుని కృప ద్వారా ఆమె సంతానం పొంది లేక పుట్టిన తన కుమారుణ్ణి బాలుడిగా ఉన్నప్పుడే, లేక పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి బాలుడిగా ఉన్నప్పుడే దైవ సేవకు అంకితం చేసి దేవునికి ఇచ్చేసింది. నేను స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా ముందు, తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లేక పుట్టినటువంటి కొడుకుని తన దగ్గరే పెట్టుకోలేదు, దేవుని సేవకు అంకితం చేసేసింది. తన మొక్కుబడిని చెల్లించిన మాదిరికరమైనటువంటి మహిళ, మరపురాని మహిళ. హల్లెలూయా. నేను చెప్పాను కదండి అన్నకు సంతానం లేదని. నిజంగా ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నటువంటి వాళ్ళకి చాలా మందికి పెళ్లిళ్ళైనాయి, కానీ అక్కడితో పెళ్లి అది సంపూర్తి కాదండి. పిల్లలు కలగడం అది సంపూర్తి. అయితే ఈమెకు కూడా సంతానం లేదు. ఎన్ని ఉన్నా సంతానం లేని లోటు ఆమెకు చాలా బాధిస్తుండేది. మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగిందండి, చాలా మేము ఇప్పుడు మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ మాకు కూడా పిల్లలు లేరండి. ఈమెకు కూడా అదే, హన్నాకు సంతానం లేదు కానీ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా సంతానం లేని లోటు ఈమెను కూడా చాలా బాధిస్తుంది. అందుకే తన భర్త 2వ వివాహం చేసుకోవడానికి ఈమె ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంగీకరించింది. అది స్టోరీ. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి కనీసం ఇంకొకరి ద్వారా అయినా సరే పిల్లలు నా భర్తకు కలిగితే అంతే చాలని ఏమనుకునింది. కానీ అక్కడే మలుపు తిరిగిందండి ఆమె అసలు స్టోరీ. చాలా మంది ఇదే పొరపాటు చేస్తారు. ఆ పొరపాటు, హన్నా చేసినటువంటి పొరపాటు ఇప్పుడున్నటువంటి ఎవరైనా సరే ఇలాంటి పొరపాటు చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. అయితే అన్న చాలా సెన్సిటివ్ మైండ్ అండి, చాలా మృదు స్వభావి, తర్వాత సాధుశీలి, సజ్జనవతి. అందువల్ల దాన్ని బలహీనతగా తీసుకొని ఏం చేసిందంటే చిన్న భార్య ఎలా ఆమెను టార్చర్ చేసిందో ఇప్పుడు వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఇక్కడ భర్త ఉన్నాడు చూసారు ఎల్కానా, చిన్న భార్య కంటే పెద్ద భార్యనే ఎక్కువ ప్రేమించేవాడు. ఎందుకు పాస్టర్ గారు అంటే బైబిల్ అలా రాసింది. మరి
అతడు ఆమెకి ఏమీ తక్కువ చేయలేదు. ఏది కావాలంటే అది ఆమెకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఆమెను ప్రేమిస్తున్నాడు అనేది అర్థం. అయితే ఇక్కడే చిన్న భార్య అయినటువంటి పెనిన్నాకు ఇది ఏ మాత్రం నచ్చలేదు. ఆమెకేంటి 2 భాగాలు ఇవ్వడం, నాకు, నా పిల్లలకి, నా కుమారులకి, నా కుమార్తెలకి, మాకేంటి ఒకటే ఇవ్వడం. ఇక్కడ పోటీ ప్రారంభమైంది. ఇక ప్రారంభించిందండి. అది ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. ఈ వర్తమానం వింటున్నటువంటి చాలా మందికి ఇదే సమస్యతో మీరు బాధపడుతున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఈ కుటుంబాన్ని ఎందుకు పెట్టాడంటే, ఇలాంటి పొరపాట్లు ఇప్పుడున్నటువంటి జనరేషను, ఇప్పుడున్న క్రైస్తవులు, ఇప్పుడున్న క్రైస్తవేతరులు, ఇప్పుడున్న విశ్వాసులు, ఇప్పుడున్నటువంటి సంఘస్థులు, ఇప్పుడున్నటువంటి కుమార్తెలు, కుమారులు ఇలాంటి పొరపాటు చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆమె దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆమెకు పిల్లలు లేకపోవడం అనేటువంటి బలహీనతను ఆమె దాన్ని ఆధారం చేసుకొని సూటిపోటి మాటలతో అన్నాను విసికిస్తూ ఆమెకు కోపం పుట్టించింది అని బైబిల్లో రాసింది. చూడండి, ఆమెను భయంకరంగా టార్చర్ చేసేదంట, విసికించేసేది. అయితే ఎంత సజ్జనవతి అయినా సరే, ఎంత సెన్సిటివ్ ఉన్నటువంటి అయినా సరే, ఎంత మంచోళ్ళైనా సరే, ఇంట్లో వైరాన్ని, సొంత వాళ్ళ యొక్క పోరాటాన్ని భరించడం చాలా కష్టం. ఇంట్లో ఉన్నటువంటి ఆ గొడవలతో తట్టుకోలేమండి అసలు. బయట వాళ్ళదైనా కూడా భరించవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఈ వైరము ఆమెకి ఏమాత్రం కూడా భరించలేకపోయింది. అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఆలోచించిందండి. ఆమెకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? దేవుడు మాత్రమే నా సమస్యకు పరిష్కారము చేయగలడు అని నమ్మింది ఆమె. ఇక్కడ రాసింది యెహోవా మందిరానికి వెళ్ళిపోయేదంట ఆమె. ఎందుకంటే దేవుడు చెప్తేనే, అందుకే కదా టైటిల్ చూడండి, మన అవసరతలు కొరతలన్నీ తీర్చేవాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అయితే ఈమె యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా పెనిన్నాకు ఏం చేసేదో తెలుసా? హన్నాను భయంకరంగా విసికించేసేదంట. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళామనుకోండి, సాతానుడికి ఇష్టం ఉంటుందా? బైబిల్ చదివామనుకోండి, సాతానుడికి ఇష్టం ఉంటుందా? వాక్యం చదువుకున్నాం, ఇష్టం ఉండదు. ప్రార్థన చేసినా ఇష్టం ఉండదు. ఉపవాసం ఉంటే అసలే ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావని, ఉపవాసం అంటే సాతాను కూకటి వేర్లను కూడా పీకేస్తావని. అందుకే ఉపవాసాలు చేసేది కొద్ది మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. క్రైస్తవులను అడగండి, అమ్మో మీరు ఏదైనా చెప్పండి కానీ మమ్మల్ని మాత్రం మీరు ఉపవాస ప్రార్థనలకు పిలవద్దు, మమ్మల్ని ఉపవాసం చెయ్యమని చెప్పొద్దు. ఆ ఉపవాసాలు చేసిన ఎలా చేస్తారు తెలుసా? కొంతమంది సాయంత్రం 7 నుంచి 9 అది ఉపవాసం, వాళ్ళు చేసే ఉపవాసం. కొంతమంది కొన్ని రోజులు పెట్టుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 365 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో రాత్రనక పగలనక నువ్వు సాతానుతో పోరాడాలంటే 365 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. యెహోవా మందిరానికి చర్చికి పోయినప్పుడల్లా ఏం చేసేదో తెలుసా? పెనిన్నా హన్నాను విసిగించేదంట. ఇక్కడ హన్నాకు వైరము ఎవరితో అంటే భర్తతో కాదు, వైరం ఎవరితో అంటే బంధువులతో కాదు, వైరం ఎవరితో అంటే తల్లిదండ్రులతో కాదు, వైరం ఎవరితో అంటే తన స్నేహితులతో కాదు, వైరం ఎవరితో అంటే తనకున్నటువంటి చిన్న భార్య అయినటువంటి పెనిన్నాతోనే వైరం. మరి నీకు వైరం ఎవరితో? నీకు శత్రుత్వం ఎవరితో? కొంతమందికి తోటి కోడలతో వైరం ఉంటుంది, కొంతమందికి తోడల్లుడితో వైరం ఉంటుంది, కొంతమందికి మన ఆఫీసులో కొలీగ్స్తో వైరం ఉంటుంది, కొంతమందికి నైబర్స్తో వైరం ఉంటుంది. సైతానుడు పెట్టేస్తాడు. నైబర్స్తో మంచిగా ఉండనివ్వడు, కొలీగ్స్తో మంచిగా ఉండనివ్వడు, ఫ్రెండ్స్తో మంచిగా ఉండనివ్వడు, తోడల్లుళ్ళతో కలిసి ఉండలేరు. లేకపోతే ఏంటి, ఎవరినైతే వాడుకుంటాడో సాతానుడు వాళ్ళ ద్వారా వైరం పెట్టాలని చూస్తాడు. ఈమెకు తల్లిదండ్రులతో కాదు, భర్తతో అసలే కాదు. ఈమెకు
పెనిన్నాతో వచ్చింది సమస్య అంతా. మరి నీకెవరితో వచ్చింది సమస్య? ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఇప్పుడు మనం వాక్యంలో చూసుకోబోతున్నాం. నిజంగా ఇది ఆత్మీయ జీవితానికి ఆలోచిస్తే ఒక పెద్ద గుంట లాంటిదండి, లేకపోతే ఒక పెద్ద గండి లాంటిది. పెనిన్నా వలన నిజానికి అన్న అసూయ ద్వేషాన్ని పెంచుకొని లోకరీతిగా ఆలోచించినట్లయితే కానీ అసలు లోకంలో భ్రష్టురాలు అయిపోయేదండి. చాలామంది అలాగే సాతాను పెట్టినటువంటి ఈ వైరము అని గుర్తుపట్టలేకపోతున్నారు. అన్న గుర్తుపట్టేసింది, ఇది సాతాను పెట్టినటువంటి వైరమే. సాతానుని తెలుసుకోవాలంటే నువ్వు చర్చికి పోయిస్తే సరిపోదు వాడిని తెలుసుకోవడానికి. ఎందుకంటే వాడు ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు కాదు, పరలోకములో యేసయ్య దగ్గర ఉండి వచ్చినటువంటి వాడు. వాడిని ఎదుర్కోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఎదుర్కోగలం, కానీ లోక సంబంధంగా ఎదుర్కోవడము అది అసాధ్యము. కనుక ఇక్కడ నిజానికి అన్న అసూయను ద్వేషమును పెంచుకొని లోకరీతిగా నడుచుకొని ఉంటే ఆమె భ్రష్టురాలైపోయి లోకంలో కలిసిపోయేది. చాలామంది అంతే కదా, అసూయను ద్వేషాన్ని పగను పెంచుకొని లోకంలో కలిసిపోయి మందిరానికి దూరం అయిపోయినటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఇది అన్యులు గమనించి వీళ్ళే సరిగా లేరు, మనం ఎలా మందిరానికి వెళ్తామని అనుకుంటున్నారండి. వాళ్ళు మందిరానికి రాకుండా ఆపేది ఎవరో తెలుసా? మనమే. మన కుటుంబాలు సరిగా లేవు కాబట్టి వాళ్ళు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే అన్న టార్గెట్ ఒకటేనండి. అసలు అన్న గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవేతరులు ఈ సబ్జెక్టును నేర్చుకోవాలి. దీని ద్వారా ఒక మంచి పాఠాలండి ఎన్నో ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కొత్త పాఠమే వస్తుంది నాకు. ఆమె ఎలా ప్రార్థన చేసింది, ఆమె ఎలా ఉపవాసం ఉంది, ఆమె ఎలా మొక్కుబడి చేసుకుంది, ఇవన్నీ కూడా నేను వివరంగా మీకు వివరించడానికి దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఏది ఏమైనా సరే అన్న మందిరానికి వెళ్ళడం మాత్రం మానలేదు. చాలామంది మందిరాలు మానేశారు, నాకు తెలుసు. ప్రార్థన మానేశారు, ఉపవాసం మానేశారు, బైబిల్ చదవడం మానేశారు. ఇలాంటి పెనిన్నాలు లైఫ్లో ఎదురవుతుంటారు. వాళ్ళని మనం సవాలుగా తీసుకొని జయించి దేవునికి జయహో అని అనిపించాలి. పెనిన్నాలు అక్కడక్కడ ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు, ప్రతి కాలనీలో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటారు. కాకపోతే ఈమెకి పెనిన్న నీకొక శత్రువు ఉంటాడు, ఎవడో ఒకడు. వాళ్ళని చూసి నువ్వు చర్చి మానేస్తావా? వాళ్ళని చూసి నువ్వు బైబిల్ చదవడం మానేస్తావా? వాళ్ళని చూసి నువ్వు ఉపవాసం మానేస్తావా? ఈమె పెనిన్నాను బట్టి చర్చి మానేసిందండి? చర్చి మానలేదు, కానీ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటో తెలుసా ఆ డెసిషన్? ఫాస్టింగ్ అంటాం కదా, ఉపవాసం, అది చేయడానికి నిర్ణయించుకుంది. ఎంతమంది ఉపవాసాలు చేస్తున్నారు? కొంతమంది చూస్తే నాకు నవ్వేస్తూ ఉంటుంది. 2 గంటలు 3 గంటలు ఉపవాసం ఏంటి నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నేను ఇప్పుడు ఉపవాసం చేయాలి, ఎన్ని గంటలు చేయాలి నేను ఉపవాసం, ఏ రకమైన ఉపవాసం చేయాలి, నేను ఆ ఉపవాసానికి మానేసినటువంటి ఆ భోజనాన్ని నేను తినాలా, లేకపోతే అది ఎవరికన్నా ఇవ్వాలా? సమర్పణ చేసుకున్నాను కదా, అవి నేను ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ కూడా బైబిల్లో క్లియర్గా రాసి ఉన్నాయండి. మనం అవి అడగము. బైబిల్ అసలే తీయం కదా. చర్చికి పోయినా సరే బైబిల్ ఓపెన్ చేయం, సెల్ ఫోన్లో బైబిల్ చూసుకుంటాం. సెల్ ఫోన్లో ప్రింటింగ్ అవి తప్పులున్నా సరే అదేదో టైంపాస్కి చూసుకొని వెళ్ళిపోతాం. ల్యాప్టాప్లో చూస్తాం, లేకపోతే ఇంకో దాంట్లో. కనుక ఇక్కడ భోజనం చేయకుండా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఉందంట. హల్లెలూయా. మనుషుల ముందు కాదు నువ్వు ఏడవలసింది. నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో రాలాలి కానీ నీ కన్నీళ్లు మనుషుల ముందు రాల్చడం కాదు.
నువ్వు దేవుని సన్నిధిలో నీవు భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో ఏడు. దేవుని సన్నిధి నువ్వు భోజనం చేయకుండా నువ్వు మనుషుల ముందు ఏడవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ మధ్యాహ్నం భోజనం మానేసి ఏడుస్తా కూర్చుంది. హడావుడిగా భర్త ఏం చేశాడు, ఆయన పని మీద వెళ్ళాడు, వచ్చి కూర్చున్నాడు. పెనిన్న తినేసింది, పెనిన్న కొడుకులు తిన్నారు, పెనిన్న కూతుర్లు తిన్నారు, హాయిగా వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. ఈమె మాత్రం ఏడ్చుకుంటూ భోజనం మానేసి దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ దేవుణ్ణి మొరపెడుతుంది. ఇది ప్రేమించే భర్త అయినటువంటి ఎల్కానా చూశాడు, చాలా బాధేసింది. అక్కడ రాసింది చూడండి, హర్ హస్బెండ్ ఎల్కానా వుడ్ ఆస్క్ హర్, హన్నా వై ఆర్ యు క్రయింగ్, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆ మాటలు అడుగుతూ ఆమెను ఓదార్చాడండి. ఎందుకు ఏడుస్తున్నావు? వై వాంట్ యు ఈట్ ఎనీథింగ్, ఏది ఎందుకు తినలేదు నువ్వు? అయితే అక్కడ నచ్చింది ఏంటో తెలుసా అండి, నాకు చాలా మంచి మాట. ఆ ఓదార్పులో తన దగ్గర తీసుకున్నాడో, భుజం మీద ఆనించుకున్నాడో, గుండెల మీద ఆనించుకున్నాడో, లేకపోతే తన చేతులతో తన దగ్గరికి ఆమెను తీసుకొని ఏ విధంగా చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ రాయలేదు. కానీ ఒక భర్తగా ఎలా ఓదార్చాడంటే, ఆయన మాటల్లో ఆయన చెప్పిన డైలాగులు ఏంటంటే, డోంట్ ఐ మీన్ మోర్ టు యూ దాన్ 10 sons. హల్లెలూయా. 10 మంది కుమారులు కంటే నేను చాలా బెస్ట్ హేనా, నేను చాలా సూపర్ హేనా? నాలాగా నిన్ను ఆదరించేవాళ్ళు, నాలాగా నిన్ను ప్రేమించేవాళ్ళు, నాలాగా నిన్ను ఓదార్చేవాళ్ళు, నాలాగా నీ సమస్యలను అర్థం చేసుకునేవాళ్ళు ఒకవేళ 10 మంది కొడుకులుంటే, పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు, ఎనిమిదోవాడు, తొమ్మిదోవాడు, 10వాడు ఇలా ఆదరించలేడు హేనా? నాలాగా నీ కొడుకులు ఎవరు ఒకవేళ 10 మంది ఉంటే వాళ్ళు నిన్ను ప్రేమించలేరు. ఎంతమంది కొడుకులను చూశాను నేను హేనా నా జీవితంలో. ఈ సేవలో కొడుకులున్నటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రులను నేను చాలా మంది నా సేవ అనుభవంలో చూశాను. తల్లిదండ్రులను ఆదరించినటువంటి వాళ్ళు, ప్రేమించినటువంటి వాళ్ళు లేరు. ఊరికే డూపే, ఒట్టి మాటలు ఎవరికి కావాలి? అదే ఇప్పుడు హేనాను ఎల్కానా అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం మానేసావు, నాకు చాలా బాధేస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు, చాలా బాధేస్తుంది. ఏంటో విషయం ఏంటి? ఈయనకు అనుకుంటున్నాడు పిల్లలు లేరనా? ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే ఎంతమంది పిల్లలైనా సరే గంపలు పిల్లల్ని ఇవ్వగలడు. కానీ ఒక్క కొడుకు కూడా నేను ఆదరించినట్లు, నేను ప్రేమించినట్లు, లేకపోతే నాలాగా దగ్గరకు తీసుకొని కౌగలించుకొని నీ ఏడుపును ఆపేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నిన్ను ఆదరించేవాళ్ళు ఉండరేమో. నిజమేనండి. ఇప్పుడు కూర్చొని కొడుకులు కలిగినటువంటి తల్లిదండ్రులు చూస్తున్నారు, కుమార్తెలు కలిగినటువంటి తల్లిదండ్రులు చూస్తున్నారు. భలే నచ్చిందండి ఆ డైలాగు, డోంట్ ఐ మీన్ మోర్ టు యూ దాన్ 10 sons. కొడుకున్న వాళ్ళని చూశాడేమో, అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు ఆమెను ఓదార్చడం లేదు, ఆమెకు బుద్ధి చెప్పడం లేదు. మమ్మీ మరి ఆమెను అనొద్దు, ఆ మాటలు అనకూడదు అని వాళ్ళు చెప్పట్లేదు. ఒకవేళ నీకు పుట్టినా సరే నిన్ను ఆదరిస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ధైర్యపరుస్తారు, నిన్ను బాగా చూసుకుంటారంటే గ్యారంటీ ఏంటి? నేను వాళ్ళందరికంటే బెస్ట్, సూపర్లో సూపర్. అసలు హెడ్స్ ఆఫ్ ఎల్కానా గారు. ఇలా ఉండాలి అసలు. ఆ బంధం అంటే అలాంటిది. భార్య భర్తల బంధం బైబిల్లో రాశాడు, God has joined together, let not man put asunder. Hallelujah. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. నువ్వెవడు వేరు చేయడానికి? నీకెవడిచ్చాడు రైట్స్? అయితే కుటుంబంలో పెద్దోడు అయి ఉండొచ్చు, దేవుడు జతపరిచారు, ఆ కుటుంబాన్ని దేవుడు జతపరిచింది. ఏ ఆఫీసర్కి, ఏ అధికారికి రైట్స్ లేవు. ఆ మాట అన్నాడండి. 10 మంది కొడుకులు ఉన్నా సరే
వాళ్ళు కూడా నాలాగా నిన్ను చూడలేరు. నువ్వు ఏమాత్రం కూడా డౌట్ పడద్దు. అయితే అన్న ఒకటే నిశ్చయిత, ఈయన ఎన్ని మాట్లాడుతున్నా ఆమె ఒకటే నిశ్చయితతో ఉందండి. ఏంటో ఆ నిశ్చయిత చూద్దాం. ఏమంటుందో తెలుసా? హస్బెండ్, మీరు చాలా బాగా చూస్తున్నారండి, మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు, నాకు కావలసిన ఎన్ని ఇస్తున్నారు, అందరికంటే కూడా నాకు 2 భాగాలు ఎక్కువ ఇచ్చారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఒకటి చెప్పమంటారా? ఏంటో తెలుసా? తన కొరతను తీర్చగలవాడు దేవుడొక్కడే. హల్లెలూయా! ఎగిరి గంతేయాలనిపిస్తుంది నాకు. ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వచ్చు, వస్తు వాహనాలు ఇవ్వచ్చు, వెండి బంగారాలు ఇవ్వచ్చు, ప్రేమనివ్వచ్చు, అన్నిటి ఇవ్వచ్చు, కానీ నా కొరతను తీర్చగలవాడు, నా మీదున్న శాపాన్ని తీసివేయగలవాడు, నేను ఆరాధించే దేవుడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా! బా, రోమాలు లేచి నిలబడుతున్నాయండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. కొరతలు తీర్చగలవాడు యేసయ్య ఒక్కడే. ఆయన్ని ఎప్పుడైతే నా దేవుడు అని గుర్తించానో అప్పటి నుంచి ఆయన గురించి రాత్రి పగళ్ళు నిర్విరామంగా అహోరాత్రులు ఆయన గురించి ఆలోచిస్తూ లోకానికి ఆయన్ని ఏ విధంగా చూపించాలని ఆశపడతా ఉంటానండి. లోకానికి ఆయన్ని గురించి చూపించాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ పాత్ర చాలా శుద్ధిగా ఉండాలి. ఇడ్లీ సాంబార్ బాగానే ఉంది, ఆ ఇడ్లీ సాంబార్లో కాకి రెట్టేసిందంటే ఎవడైనా తింటాడా? వాక్యం బాగానే ఉంది, కానీ నీ బతుకే కాకి రెట్టలాగుంది. బిర్యానీ బాగానే ఉంది, వాక్యం అనే బిర్యానీ బాగుంది, కానీ ఆ బిర్యానీలో బల్లి పడింది, ఎవడైనా తింటాడా? నీ లైఫ్ చచ్చిన బల్లిలాగుంది, అందుకే ఎవడు తినడం లేదు. కాఫీ బాగానే ఉంది, ఆ కాఫీలో చచ్చిన ఈగ పడింది, ఎవడైనా తాగుతాడా? కాఫీ బోర్నవిటా ఉంది, దీంట్లో బ్రూ ఉంది, మాల్టోవా ఉంది, హార్లిక్స్ ఉంది, ఎవరికి ఏది కావాలో అది తాగొచ్చు. కానీ చెప్పేవాడి కప్పు బాగుండాలి. కప్పు బాగాలేకుండా ఆ టీలో చచ్చిన ఈగ పడింది కాబట్టి ఆ టీని ఎవడు తాగడం లేదు. ఆ బిర్యానీలో బల్లి పడింది కాబట్టి ఎవడు తినడం లేదు. ఆ ఇడ్లీ సాంబార్లో కాకి రెట్ట పడింది కాబట్టి ఎవడు తినడం లేదు. బైబిల్ సూపర్ అండి. చెప్పేవాడు ఉండాలి, సరైనటువంటి వాడు, చాకు లాంటి వాడు ఉండాలి. దేవుని దయ వలన ఈ మా కార్యక్రమాలకి ప్రార్థన చేశాను. ప్రభా, ఎవరినైనా మంచి యవనస్తుడిని ప్రభా మాకు ఇవ్వండి ప్రభా, మా కార్యక్రమాలు చూసుకోవడానికి, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూసుకోవడానికి, దీన్ని ఎడిటింగ్ చేయడానికి మాకు ఒక మంచి యవనస్తుడిని ఈ ప్రభా అని ప్రార్థన చేస్తే ఒక చాకు లాంటి ఇచ్చాడు మాకు. జమ్ము చాకు లాంటాడు, ఆయనే చేసేది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. బ్యాక్గ్రౌండ్ నీ కొరతలన్నీ తీర్చువాడు యేసయ్య అని చేశాడు చూడండి. యేసు ప్రభు బొమ్మ డిజైన్ చేశాడా? మమ్మల్ని డిజైన్ చేశాడు. ఒక చాకు లాంటి కుర్రోడిని దేవుడు మా కోసం ఏర్పరిచాడు. హల్లెలూయా! సూపర్ అండి. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. సింగిల్ ఎన్పి కూడా ఎక్స్పెక్ట్ చేయడు మా దగ్గర నుంచి. అంత మంచి తల్లిదండ్రులను కన్నందుకు నిజంగా ఆ తల్లిదండ్రులకు నా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను నేను. హల్లెలూయా! వావ్! ఎందుకంటే అన్న గురించి, అన్న కొడుకు ఎలా ఉండబోతున్నాడో గుర్తొచ్చి ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. కనుక ఇక్కడ ఒక నిశ్చయిత ఏంటో తెలుసా? నా కొరతలను తీర్చగలవాడు దేవుడొక్కడే. హల్లెలూయా! అలా నమ్మితే గాన ఎవడో ఏదో పెనినలా అంటోడు అన్నది, ఎవడో సింగునాథన్ జీలకరగాడు అన్నాడు, ఎవరో ఏదో అన్నారని చర్చి మానేస్తారండి, ఎవరో ఏదో అన్నారని బైబిల్ చదవడం మానేస్తారండి, ఎవరో ఏదో అన్నారని ఉపవాసం మానేస్తారండి, ఎవరో ఏదో అన్నారని ఆల్ నైట్ ప్రేయర్ మానేస్తారండి. ఎవరితో పని లేదు, నాకు తెలుసా అండి. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోతాను, ఉపవాసం చేయాలా చేసేస్తాను, ఎవరిని అడగను, అంతే. ఎన్ని గంటలు దేవుడు ఉండమంటే అన్ని గంటలు, సంవత్సరం అంతా మాది ఉపవాసం. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు అదంతా కదా. 365 రోజులు ఉపవాసమే, 365 రోజులు ప్రార్థనే, 365 రోజులు బైబిల్ చదవడమే. ఏదో ఒక ఆచార పద్ధతిలో సంవత్సరానికి ఒకసారి మొక్కుబడిగా చేసుకుంటే మనకి నామకార్థ క్రైస్తవులకి, మనకి క్రైస్తవేతరులకి తేడా ఏంటి? ఆ తేడాని చూపించాల నువ్వు. హల్లెలూయా!
చాలా మంచి మాటలండి. ఎన్ని మాటలు ఉన్నాయో తెలుసా అండి? మనుషుల ఎదుట కాక దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చిందంట. ఎక్కడ ఏడ్చిందండి? ఇంట్లో కూర్చొని కాదు. నీవు దేవునికి ఒక సన్నిధి ఏర్పరచుకోవాలి. నీ ఇంట్లోనే ఎక్కడైనా సరే నువ్వు రోజు ఎక్కడ చేస్తావో అదే దేవుని సన్నిధి. మాకు రోజు ఒక ప్రార్థనా స్థలం, ఇంకా అదే దేవుని సన్నిధి. అంటే అక్కడే దేవుని సన్నిధిలోనే మొరపెడుతూనే ఉండు. హల్లెలూయా. మరి మీరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారా? మనుషులకు చెప్పుకుంటున్నారా? మనుషులకు చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేటి క్రైస్తవ సోదరులారా, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా నేను మీకు. నీ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ, నీ కుటుంబంలో ఉన్న కొరతలు ఉన్నాయి చూసావా? ఆ కొరతలు చూసి నువ్వు భయపడుతున్నావా? కొరతల వలన నువ్వు దేవునికి దూరస్తుడు అయిపోయావా? కొరతల వలన నువ్వు దేవునికి దూరస్తురాలు అయిపోయావా? ల్యాకింగ్నెస్ తీర్చేస్తాడు. చాలామంది దేవునికి దూరస్తులు అయిపోయారు ఆ కొరతలు చూసి. దేవుడు మాకు ఏం చేశాడు? ఉద్యోగం ఇచ్చాడు కదా, ఆ ఉద్యోగం ఇచ్చాడులే. ఎంతోమంది ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అయింది కదా, ఆ పెళ్లి చేశాడులే. ఎంతోమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. కూతుర్ని ఇచ్చాడు కదా, ఆ కూతుర్ని ఇచ్చాడులే. ఎంతోమంది ఆ కూతుర్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. చాలామంది కూతురు అనగానే సాక్ష్యం చెప్పకుండా మానేయడం, కొడుకు అనగానే సాక్ష్యం చెప్పడం. ఇదేం సమాజం అండి? మన సమాజంలో మనం ఏం నేర్చుకున్నాం? ఎటువంటి సమాజంలో మనం ఉన్నాం? కూతురు అనగానే డల్ అయిపోవడం, కొడుకులు అనగానే గంతులేయడం. ఇలాంటి వాళ్ళ కోసమే ఎల్కానా ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ మాట్లాడాడు. ఆ డైలాగ్ బట్టే ఎల్కానా గారు హ్యాట్స్ ఆఫ్, హల్లెలూయా. కూతురైనా కొడుకులైనా సరే దేవుని దృష్టిలో ఈక్వల్. కూతుర్లకు ఒక న్యాయము, కొడుకులకు ఒక న్యాయము, సొంత అల్లుళ్ళకు ఒక న్యాయము, బయట నుంచి వచ్చిన అల్లుళ్ళకు ఒక న్యాయము, సొంత కోడళ్ళకు ఒక న్యాయం, బయట నుంచి వచ్చిన కోడళ్ళకు ఒక న్యాయం. కొంతమందికి అర్థమవుతుంది, నవ్వుకుంటున్నారు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కొంతమంది నవ్వుతున్నారు. వారేవా హోలీ స్పిరిట్ లీడింగ్ ఎప్పుడు కూడా మెజర్మెంట్ న్యాయంగా ఉంటుంది. కొన్ని పేర్లు నా ముందుకు తీసుకొని వస్తాడు, వాళ్ళ పేర్లు నేను చెప్పాలి. కొన్ని సమస్యలు నా ముందుకు తీసుకొని వస్తాడు, వాళ్ళ గురించి చెప్పాలి. ఎప్పుడు ఇది ఉంటుందంటే దేవుని సన్నిధిలో మనము టైం స్పెండ్ చేసినప్పుడు. దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేయాలి. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? కొరతలన్నింటినీ చూపించి, ఒక పెన్నిన్నను చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఒక తోటి కోడల్ని చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఒక తోడళ్ళని చూపించి దేవుని దూరం చేయాలనుకుంటాడు. ఒక పాలల్లో పగ చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఒక పక్కోడి పగ చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. నీకు ప్రమోషన్ రాలేదు కాబట్టి ఇది నీ కొరత, దేవునికి దూరం చేయాలనుకుంటాడు. నీ కొడుకులు పుట్టరు ఇంకా అని దేవునికి దూరం చేయాలనుకుంటాడు. నీ కూతుర్లు పుట్టరు అనక దేవుడికి దూరం చేయాలనుకుంటాడు. నీకిక పెళ్లి కాదు అనే కొరతను చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. నువ్వు ఆర్థికంగా ఎదగవు అని దేవునికి దూరం చేయాలనుకుంటాడు. నీకు గవర్నమెంట్ జాబ్ రాదు అని చూపించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. మనం ఏం చెప్పాలో తెలుసా? సాతానా, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సాతానా, నాకు పెళ్ళి అవుతుంది. సాతానా, నాకు కొడుకులు కూతుర్లు పుడతారు. సాతానా, నాకు సొంత ఇల్లు వస్తుంది. సాతానా, నాకు సొంత కారు వస్తుంది. సాతానా, నేను నా కుటుంబము పరలోక రాజ్యానికి వారసులంగా మారుతాం. హల్లెలూయా. మనం అలా చెప్పగలమా? అలా చెప్పే దమ్ము ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే అప్పుడు సాతానుని ఫుట్బాల్ ఆడుకుంటావు. లేకపోతే వాడు నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. వక్ర మార్గంలో వాక్యం చూపించి వాక్యాన్ని నీకు అర్థం కాకుండా చేస్తాడు. లోకానికి అర్థం కాకుండా చేసేటట్లు నిన్ను వాడుకొని బోధించేటట్టు చేస్తాడు. వాక్యము మంచిదే, ఎప్పుడు వాక్యం బాగుంటుంది. టీ కప్పులో టీ బాగానే ఉంది, కానీ చచ్చిన ఈగ ఎవరైతే చచ్చిన ఈగలాగా చెప్తారో ఆ వాక్యాన్ని ఎవ్వరు కూడా దాన్ని తీసుకోరు. కొన్ని కోట్లాది ప్రజలు సోమవారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే నాలో ఏమైనా గ్రేట్ ఉందా ఏంటి? నేను కూడా అందరిలాంటి వాడినే, పెద్ద ఏం స్పెషల్ ఏం కాదు, ఊడిపడలేదు పరలోకం నుంచి దేవదూతలాగా. కాకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టుకుంటా ఉంటాను అంతే.
ఎవరు ఏదన్నా సరే మేము మా కుటుంబము దేవునికి చెప్పేసి, దేవా నువ్వే చూసుకో నాయన. హల్లెలూయా. ఒక్కోసారి ఇంట్లో వైరం కలిగించి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఇంట్లో వాళ్ళే, సొంత వాళ్ళే మన మీద వాళ్ళు యుద్ధం ప్రకటించి కత్తికి కాలు దువ్వినప్పుడు కయ్యానికి, అప్పుడు మనం అనుకుంటాం దేవునికి దూరం అయిపోతా ఉంటాం రోజు రోజుకి. హల్లెలూయా. ఆడేమనుకుంటాడు తెలుసా? దేవుడికి దూరం చేసి నిన్ను అధిక నాశనానికి, లోయలోకి, గాఢాంధకారపు లోయలోకి నిన్ను నెట్టేయాలని చూస్తాడు. కానీ దావీదు లాంటివాడు అనుకో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి నేను భయపడను. వావ్, సూపర్ డైలాగ్ అండి. నువ్వెందుకు మరి అలా చెప్పలేకపోతున్నావు నేను భయపడనని? ఎందుకు చెప్పలేకపోతున్నారండి భయపడనని? మన కొరతలు తీరాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. రహస్యమందున్న తండ్రికి, డాడీకి, యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి పట్టుదలతో ప్రార్థించాలి. విగరస్ ప్రేయర్, ఫర్వెంట్ ప్రేయర్, పర్సిస్టెంట్ ప్రేయర్. పట్టుదలతో ప్రార్థించాలి. ప్రార్థిస్తావా? అబ్బో ప్రార్థన చేయమని మాత్రం చెప్పొద్దండి. ఉపవాసం ఉండమని మాత్రం చెప్పొద్దండి. రాహేలు ఎలా జయించింది, షారా ఎలా జయించింది, రెబెకా ఎలా జయించింది, హానా భార్య ఎలా జయించింది, ఎలిజబెత్ ఎలా జయించింది, షునేమీరాలు ఎలా జయించింది, విధవరాలు ఎలా జయించింది. వాళ్ళు శోధనలు జయించి నిలబడినటువంటి వాళ్ళు. దేవుణ్ణే ఆశ్రయించాలి. వీరంతా కొరత లేనోళ్ళ? భక్తురాళ్ళందరూ కొరతలు లేనోళ్ళ? వీళ్ళందరూ కొరతలు ఉన్నోళ్లే. అబ్రహాముకు కొరత లేదా? ఇస్సాకు కొరత లేదా? యాకోబుకు కొరత లేదా? యోసేపుకు కొరత లేదా? దావీదు, దానియేలుకి కొరతలు లేవా? కానీ వాళ్ళు జయించారు. వాళ్ళు పరలోకంలో చూస్తాం, వీళ్ళందరినీ చూస్తాం పరలోకంలో. ఆదికాండంలో ఆదాము నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు వీళ్ళందరినీ పరలోకంలో చూస్తాం మనం. వాళ్ళు నీతిగా ఎలా బ్రతికి పరలోక పట్టణానికి వారసులుగా మారారో మనం కూడా అలా ఉండాలనే రోషంతో ఈ వాక్యాలను లైవ్లో ఎంత ఖర్చైనా సరే ఎందుకు ప్రకటిస్తున్నామంటే అందరినీ పరలోక పట్టణానికి చేర్చాలని. హల్లెలూయా. అన్న తృప్తి పడింది. నీ కొరతలను తీర్చగలవాడు శక్తిహీనుడా శక్తివంతుడా అది తెలియాలి ఫస్ట్. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన మీద ఆధారపడతావు. కనుక నిన్ను తృప్తిపరచగలవాడు, నీ కొరతలు తీర్చగలటువంటి వాడు ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన మాటలు దయగలిగినటువంటివి, ఆయన మాటలు అధికారము కలిగినటువంటివి, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు మోమాటం లేనివి. నువ్వు అలా ఉన్నావా? దయుందా నీ మాటల్లో? నీ మాటల్లో అధికారం ఉందా? నీ మాటల్లో సత్యం ఉందా? నీ మాటల్లో మోమాటం ఉందా? దయ లేదు కాబట్టి ఎవరు నీ మాటలు వినడం లేదు. అధికారం లేదు కాబట్టే భయంగా వాక్యం బోధిస్తున్నావు. సత్యం లేదు కాబట్టే నువ్వు గోడ మీద పిల్లిలాగా ఎగురుతున్నావు. లంచాలు మానేయి, అప్పుడు నీ గుండెల్లో వాక్యము ఒక గన్ను బుల్లెట్ లాగా బయటకు వస్తుంది. మనం లంచాలు మానరు, చిట్టీలు వేయడం మానరు, లోక సంబంధంగా చేసేటి చేస్తానే ఉంటాం, మళ్ళీ వాక్యం చెప్తామంటాం. అట్లెట్లా కుదురుతుంది? కొన్ని మ్యాండేటరీ బైబిల్లో ఉన్నాయి, అవి చేయొద్దు అంటే చేయొద్దు అంతే. ఏవి చేయాలో అవి చేయాలి. కొంతమందికి బాధ అనిపిస్తుండొచ్చు, లంచాలు ఎలా తీసుకోకుండా ఎలా ఉండాలి పాస్టర్ గారు? అయితే దేవుడిని వదిలేసి, అది కావాలంటే ఇది వదిలేయాలి, ఇది కావాలంటే అది వదిలేయాలి, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. హల్లెలూయా. నీ మాటల్లో దయ్యుందా?
అయితే యేసయ్య ఉన్నాడని. నీ మాటల్లో అధికారం ఉందా? అయితే యేసయ్య ఉన్నాడు. నీ మాటల్లో సత్యం ఉందా? అయితే యేసయ్య ఉన్నాడు. నీ మాటల్లో మొహమాటం లేదా? మొహమాటం అస్సలు పడనండి నేను. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా. ఇక నామకార్థ క్రైస్తవులు అంటే వాళ్ళు భయంకరమైన డేంజర్ వాళ్ళు, అన్యుల కంటే డేంజర్ వాళ్ళు. వాళ్ళకి చాలా దూరం, నా 2 చేతులు దండం పెట్టి దూరంగా ఉంటారు. నామకార్థ క్రైస్తవులు అంటే క్రీస్తు ముసుగులో ఉన్నటువంటి మూఢాచారాలు చేసేటువంటి మూఢభక్తులు వాళ్ళు. క్రీస్తుని ధరించినట్లే ఉంటారు కానీ అన్నిటినీ చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి. హన్నాకున్న కొరతను బట్టి పెనిన్నా ఆమెను ఎంతగానో విసిగించి టార్చర్ చేసేసిందండి నిజంగా అసలు. అయితే హన్నా పెనిన్నాతో వాదించలేదు. మనం ఏంటంటే వాదిస్తాం సమస్యలతో. వాదన పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి? సాతానుతో వాదించాలా మనం? మన పక్షంగా ఎవరు వాదిస్తారు? యేసు నామములో పో అంతే, ఒకటే మాట. వాడితో డిస్కషన్లు పనిచేయవు మనకి. వాదన పెట్టుకో అవసరం లేదు. నా టైం వేస్ట్ వాడితో మాట్లాడు. ఇంకా కొంతమంది అన్యులకు సువార్త ప్రకటించుకుంటా నేను, వాడితో మాట్లాడుకుంటూ నా టైం అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇలాగే పెనిన్నాతో హన్నా వాదించలేదు. ఎందుకంటే పెనిన్న రక్షణ లేదు ఆమెకి, మారు మనసు లేదు ఆమెకి, దేవుడంటే తెలియదు ఆమెకి. ఆమెకు లోకస్తురాలు కాబట్టి లోకస్తులతో సైతానుతో వాదించి ఉపయోగం లేదు. కొంతమంది అయితే సైతాన్తో వాదిస్తారు. ఎందుకండి? దాంతో మనకేం పని అండి? ఒకటే మాట, యేసు నామములో పో అంటే పోవాలి అంతే. ఇక టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకుంటూ దాంతో మాట్లాడుకుంటుంటే దేవుడు మనల్ని పిలిచింది దాంతో టైం వేస్ట్ చేసుకోవడానిక? అందుకే ఆమెతో వాదించలేదంట. తనను ఎంతగానో ప్రేమించిన భర్త ద్వారా కక్ష సాధించలేదు. ఇంటికి రాగానే అత్త మీద చెప్పి కోడలు భర్త కక్ష సాధిస్తుంది. ఇంటికి రాగానే భార్య లేకపోతే ఎవరో ఒకరు కక్ష సాధించడానికి ఎవరో ఒకరిని వాడుకుంటారు. భార్య అయితే భర్తను వాడుకుంటుంది, భర్త అయితే భార్యను వాడుకుంటాడు. సాతానుగాడు దూరిపోయి వాళ్ళ ద్వారా కక్ష సాధించాలని చూస్తాడు. అలా హన్నా అనుకుందండి. ఎలాగైనా సరే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను అభిమానిస్తున్నాడు, నేనంటే చాలా ఇష్టము, కాబట్టి ఈయన ద్వారా ఆమెను నేను ఎదుర్కొంటాం అని అనుకుందా? అలా అనుకుంటే చేయగలదు కూడా. చాలామంది ఆ రూపకంగా వస్తుంటారు నా మీదకి. కానీ ఇన్ని సంవత్సరాలు ఎవ్వరికి దేవుడు నన్ను అప్పగించలేదు. హల్లెలూయా. నన్ను నా కుటుంబాన్ని ఎవ్వరికి అప్పగించలేదు. ఎప్పుడు మాకు దేవుని యొక్క దేవదూతలు ఆ వాక్యాన్ని ఒక ప్రొటెక్ట్ చేసుకొని బయటకు వెళ్తాం మేము. నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఇంకెందుకండి? ఎవడేం చేయగలడు? ఇంకా బాడీ గార్డ్స్ కంటే కూడా దూతలు చాలా శక్తివంతమైనవి. అలాంటి దూతలు నాకు ముందుగా వస్తాయి కాబట్టి ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయినా సరే దేవుడు తప్పించాడు. బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, రకరకాల యాక్సిడెంట్ల నుంచి దేవుడు తప్పించాడంటే ఆ వాక్యమే గుర్తొస్తుంటుంది నాకు. నాకేం రాలేదు, మాకేం కష్టాలు లేవు అనుకోవద్దు మీరు. ఎప్పుడు ప్రతిరోజు వాడు చూస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా అటాక్ చేయాలని. హల్లెలూయా. దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చేది ఆమె. ఏమన్నా సరే పెనిన్న ఏమన్నానని దేవునికి అప్పగించి ఏడవడం ప్రారంభించిందంతే. అంటుంది ఒక చోట, అంటుంది డైలాగ్ భలే ఉంటుందండి. నా శ్రమను చూచి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అని మొరపెట్టింది. ప్రభా నా శ్రమ చూడు, ప్రభా నా ట్రబుల్ చూడు నాయనా, నా సమస్య చూడు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్న తన మనసులోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఈ అనుభవం నీకుందా? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఎప్పుడైనా అన్నావా? అది చూచిన మందిర యాజకుడైనటువంటి ఏలి ఆమెను ఏమని అంటున్నాడో తెలుసా అండి? ఒక ప్రొవోక్ చేస్తున్నాడు ఆమెను. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో చూద్దాం. ప్రొవోక్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ మందిరానికి, ఆ చర్చికి, లేకపోతే ఆ మందిరంలో పాస్టర్ ఎవరో తెలుసా? ఆయన పేరే ఏలి. ఆమెను ఏమంటాడు తెలుసా?
మత్తులో ఉన్నదనుకొని ఆమెను గద్దించాడంట. ఆమెమో మనసులో కళ్ళు మూసుకొని ఏడ్చుకుంటూ అలా మౌనంగా ప్రార్థన చేస్తుంటే మత్తులో ఉందని ఆమెను గద్దించాడు. అయితే అన్న జవాబు చూద్దామండి, బ్యూటిఫుల్గా ఉంటుందండి. నా ఏలినవాడా, అయ్యగారు, పాస్టర్ గారు, ఓ దైవజనుడా, మా సంఘ నాయకుడా, అయితే ఒకటి మాత్రం వినండి, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను తాగలేదు. అంటే ఆ రోజుల్లో మందిరానికి పనికిమాలినోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వలన మందిరం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఒకవేళ బహుశా ఆ మందిరానికి తాగి వచ్చేవాళ్ళు ఉన్నారేమో. అందుకని ఈమె ఆ డైలాగ్ కొడుతుంది, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను తాగలేదు. ద్రాక్షారసం ఏంటి, మద్యం ఏంటి? బాగా పిండి రసం చేసావా, అది ద్రాక్షరసం. బాగా పండిపోయి పుల్లగా అయిపోయిందా, అది వైను. దాన్ని తాగలేదు, దీన్ని తాగలేదు. ఒకవేళ తాగి వచ్చేవాళ్ళు ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళు దశంభాగాలు ఇస్తారు కదా. వాళ్ళని వద్దామన్నాం అనుకోండి, దశంభాగాలు పోతాయి. వాళ్ళు వద్దన్నాం అనుకోండి, మనకు వచ్చేటువంటి ఆదాయం పోతుంది. వాళ్ళని వద్దన్నాం అనుకోండి, మనకి ఇంకేమైనా సరే అవసరాలు ఉంటే ఎట్లాగా? ఒకవేళ బ్యాంకులో పనిచేసే వాళ్ళైతే బ్యాంకు లోన్ ఎలా ఇస్తారు మనకి? ఒకవేళ రైల్వేలో పనిచేసే వాళ్ళు అనుకోండి, రిజర్వేషన్ టికెట్లు మనకి ఎవరు ఇప్పిస్తారు? ఒక్కొక్క సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఆ మందిరంలో ఉన్నారనుకోండి, వాళ్ళను వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటారు. అలా ఎలా కుదురుతుందండి? ఎప్పుడైనా సరే తప్పును తప్పుగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, పరలోక పట్టణానికి పౌరులుగా మార్చాలి. హల్లెలూయా. నేను ద్రాక్షరసం తాగలేదు, సారీ పాస్టర్ గారు, ఐఎమ్ వెరీ సారీ. పాస్టర్ గారు, రెవరెండ్ గారు, బిషప్ గారు, లేకపోతే దైవజనుడా, ఏలినవాడా, నేను ద్రాక్షరసం తాగలేదు, ప్రామిస్. నేను మద్యం తాగలేదు, సారాయి తాగలేదు, కళ్ళు తాగలేదు, మందు కొట్టలేదు. ఎంత వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏది దాచిపెట్టలేదండి, మనమైతే దాచిపెడతాం. అబ్బే మా పిల్లలు తాగరండి, ఎంత మంచోళ్ళో. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు తాగుతారా తాగరా. అబ్బే మా పిల్లలకి ఏమి అలవాట్లు లేవండి, లేదు పానుపరాగు మాత్రమే అలవాటు ఉంది. అంటే పాన్పరాగా అదేమన్నా మంచిది అనుకుంటున్నారా? మా పిల్లలకి ఏం అలవాట్లేదండి, రాత్రి ఒక బాటిల్ కళ్ళు తాగుతారంతే, ఆ కళ్ళు మంచిది అనుకుంటున్నారా? నా దేవుడు కళ్ళు తాగే దేవుడు కాదు, నా దేవుడు పాన్పరాగు నవ్వులేవాడు కాదు, నా దేవుడు మందు కొట్టేవాడు కాదు, నా దేవుడు కామము లేనివాడు, క్రోధము లేనివాడు, మదము లేనివాడు, మత్సరము లేనివాడు, పవిత్రుడు. హల్లెలూయా. రోషము గల దేవుడు నా దేవుడు. ఆయన్ని ఆరాధించే పిల్లలు కూడా ఆయనలాగే ఉండాలి, ఆయన్ని ఆరాధించే పిల్లలు ఆయనలాగే ఉండాలి. నా దేవుడి గురించి ప్రపంచమంతా ఈ మాటలు చెప్పడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నా ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నానని సూపర్ డైలాగ్ అండి. అన్నలాగా ప్రతి స్త్రీ అలా నిలబడగలిగితే, లోకానికి అన్న లాంటి పిల్లల్ని ఇవ్వగలిగితే అంతకంటే ధన్యులు ఏం కావాలండి? దేవునికి మహిమ కలుగును గాక. నేటి క్రైస్తవుడా, యువకుడా, యువతి, నీ దుఃఖ సమయంలో నిష్కారణముగా ఏలీ వలె ఇతరులు నిన్ను బాధించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. పెనిన్నా లాంటోళ్ళు నిష్కారణంగా నిన్ను ఏమన్నా సరే, యాజకులు లాంటోళ్ళు నిష్కారణంగా నిన్ను ఏమన్నా సరే నువ్వు ప్రార్థన చేయాలి. మన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ఇప్పటి వరకు ప్రార్థన చేయాలని తెలీదు మనకి, నాకు కూడా తెలీదండి. ఇలాగా లోతుగా దేవుణ్ణి వెతకాలని మొదట్లో తెలీదు. ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించాడో, దేవునితో మాట్లాడడం ప్రారంభించాను, దేవుడు ముఖాముఖిగా దర్శించాడు, అప్పుడు లోతుగా నేను వెతకడం ప్రారంభించాను. నిష్కారణంగా నిన్ను అన్నారా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టు, అప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అన్న తన మనోదుఖాన్ని బట్టి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించిందంటండి. ఆ దుఃఖం అంతా కుమ్మరించింది. మందిర యాజకుడు ఏలి ఆ సంగతి తెలుసుకొని ఏమంటాడో తెలుసా? బా, ఇన్ని మాటలు అన్నా సరే ఎంత మంచి జవాబు. ఒకవేళ ఆ యాజకుడైనటువంటి ఏలి మీద అలిగి నీ మందిరానికి నేను రాను, ఇక నెక్స్ట్ ఆదివారం చూడు నేను మందిరంలో కనబడతానేమో అని ఒకవేళ అనుకొని కోపంతో ప్రార్థన ముగించి వెళ్ళిపోయింటే ఆమె లోకంలో కలిసిపోయి భ్రష్టురాలు అయిపోయింది. ఇప్పుడు ఆమె ద్వారా ఇంత మంచి సందేశము, ఇంత మంచి పాఠం మనం నేర్చుకునే వాళ్ళం కాదు. హల్లెలూయా. ఆమె ఈగో ఇంకా ఉందా లేదా చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏలీ ద్వారా ఒక చిన్న పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఆమె గెలిచిపోయింది. హల్లెలూయా. నువ్వు క్షేమంగా వెళ్ళు తల్లి, హ్యాపీగా వెళ్ళు అని ఒక ఆశీర్వాదాన్ని ఆయన నోటిలో నుంచి ఒక ప్రవచనాన్ని విడుదల చేసి పంపించాడంతే. హల్లెలూయా. ఇప్పుడు ప్రవచనం పలుకుతున్నాను. నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ స్థితిలో ఉన్నావేమో. క్షేమంగా వెళ్ళు, క్షేమంగా ఉండు అని ప్రవచనాన్ని పలుకుతున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక. హల్లెలూయా. బా, ఎంత మంచి ప్రవచనం పలికాడండి ఆయన. మొదటి అధ్యాయం 17వ వచనంలో. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ స్త్రీ హన్న తన దారిన వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ ప్రవచనాన్ని పట్టుకుందో ఇక ఉపవాసం మానేసింది, ఇక ఏడవడం మానేసింది. ఇక నా దేవుడు నన్ను దర్శించాడు, నా దేవుడు నాకు ఒక ప్రవచనం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు, కాబట్టి ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు దుఃఖపడాలి, ఇంకా నేను దుఃఖపడను. హల్లెలూయా. ఏడవడం మానేసింది, నాటి నుంచి దుఃఖంగా ఉండడం మానేసిందండి. అబ్బబ్బబ్బా, ఎంత మంచి, నిజంగా అన్నది ఎంత గొప్ప విశ్వాసం చూపించిందండి. దేవుడు సేవకుడు ఆదరించిన తర్వాత సేవకుడు ఆదరించాలి. ఇవే దయగల మాటలంటే. సేవకుడు దయగా మాట్లాడాడు, సేవకుడు అధికారంతో మాట్లాడాడు, సేవకుడు సత్యంగా మాట్లాడాడు, సేవకుడు మొహమాటం లేకుండా మాట్లాడాడు. అలాంటి సేవకులు ఉన్నారండి? దయగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అధికారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సత్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మొహమాటంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎంతసేపటికి వాళ్ళు పోతే మన సంఘం ఎలాగా? సంఘం నిన్ను పోషిస్తలేదు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. సంఘాన్ని అభివృద్ధి చేయగలడు, లేకుండా చేయగలడు. హల్లెలూయా. దేవుడు సేవకుడు ఆదరించిన తర్వాత ప్రభు తన ప్రార్థన విన్నాడని, తన కోరిక తీరి సంతానం కలుగుతుందని ఏం చేసిందో తెలుసా? ఆమె విశ్వాసం పెట్టుకుందంతే. బా, ఎలాగైనా సరే నా కోరిక తీరుతుందని. అందుకే ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివాడికి సమస్తము సాధ్యమే. నమ్మితేనే సాధ్యం. క్రైస్తవులు 100% నమ్మరు. అందుకే అంటుంట పాస్టర్ గారు, వారికి అన్యులైనా సరే వాళ్ళకేంటండి జరిగిపోతున్నాయి, అద్భుతాలు మాకు జరగడం లేదేంటి, వాళ్ళకి ప్రవచనాలు నెరవేరుతున్నాయి మాకు నెరవేరడం లేదేంటి, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడు మా ప్రార్థన వింటలేడేంటి, మేమేమో ప్రతి సండే ఆదివారం వెళ్తున్నాము, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఏంటంటే సిస్టర్, అమ్మా, ఒక చిన్న లోపం. నా దేవుడు డైలాగ్ ఇది, నా డైలాగ్ కాదు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివాడికి సాధ్యమే. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఇప్పటి వరకు నన్ను సిగ్గుపరచలేదు. ఈ హైదరాబాద్ పట్టణంలో సేవకు తీసుకొచ్చినప్పటి నుంచి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని సిగ్గుపరచలేదు. హల్లెలూయా. ప్రతి ప్రవచనం నెరవేర్చాడండి. ఒక్క ప్రవచనం కూడా అది నెరవేరలేదని కాదు. ఎందుకంటే నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను వెళ్ళి ప్రతి స్థలానికి నాతో వస్తాడు. అందుకే ఆయన నన్ను సిగ్గుపరచలేదు. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మండి అని బైబిల్లో ఉంది. పొందామని అన్నిటినీ నమ్మాల మనం. కనుక నమ్ముతున్నారా? వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వెళ్తుంటే